సాయి బంధువులందరికీ నా నమస్కారం. ఈ రోజు మరో సాయి భక్తుని విశేష అనుభవంతో మిమ్మల్ని కలుస్తున్నాను. ఈ ప్రస్తావన యొక్క పేరేంటంటే సమాధి చెందిన చాలా సంవత్సరాల తర్వాత ప్రత్యక్షమైన శ్రీ బాబా. ఇంకా వివరాల్లోకి వెళ్లిపోదాం. ఒకసారి మనోహర్, అంటే ఈయన పూర్తి పేరు పేర్కొనలేదు, జునాగఢ్ నుంచి షిరిడీకి పాదయాత్ర చేసుకుంటూ బయలుదేరాడు. అలా వెళ్తూ పోరుబందర్ పట్టణానికి కొంచెం ముందర మెయిన్ రోడ్ నుండి కాస్త దూరంలో ఉన్న రామ మందిరంలో బస చేశాడు. అక్కడ మధ్య యుగానికి చెందిన యోగి రామానంద్ గారి అనుచరుడైన రామానంది గారిని కలుసుకున్నాడు. అతను ఆ గుడిలో పూజారి. అతడు ఆచారపూర్వకంగా పూజలు చేస్తూ మందిరాన్ని చూసుకుంటూ ఉండేవాడు. ఆ పూజారి మనోహర్ ని మీ ఈ పవిత్ర యాత్ర ఎక్కడి వరకు అని అడిగాడు. అందుకు మనోహర్ షిరిడి వరకు పాదయాత్ర చేస్తున్నాను అని చెప్పాడు. షిరిడి అన్న మాట వినగానే పూజారి కళ్ళు ఆనందంతో తళుక్కుమన్నాయి. పూజారి మనోహర్ ని ఈ రాత్రి ఇక్కడే ఉండి రేపు ఉదయం మీ యాత్రను కొనసాగించండి అని అభ్యర్థించాడు. మనోహర్ సంతోషంగా అంగీకరించాడు. ఎందుకంటే తను కూడా అక్కడ ఉండాలి అని అనుకున్నాడు. తర్వాత పూజారి అతనికి భోజనం వడ్డించాడు. ఆ తర్వాత ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. పూజారి మనసులో షిరిడి గురించి ఎన్నో ప్రశ్నలున్నాయి. అతను షిరిడి మహారాష్ట్రలో ఎక్కడ ఉంది, ఇక్కడి నుంచి షిరిడి ఎలా వెళ్లాలి, అక్కడ నేను బస చేయడానికి ఏదైనా ధర్మశాల ఉందా అని అడిగాడు. మనోహర్ అవసరమైన సమాచారం అంతా అతనికి తెలియజేశాడు. అప్పుడు పూజారి తన అనుభవాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని ఇలా చెప్పాడు. కొన్ని రోజుల క్రితం ఒక ఫకీర్ ఇక్కడికి వచ్చాడు. నేను అతన్ని స్వాగతించి భోజనం చేయాలి అనుకుంటున్నారా అని అడిగాను. అందుకు ఆయన తనకు భోజనం వద్దు అన్నారు. కానీ నేను ఇచ్చిన పాలు స్వీకరించారు. మేము కాసేపు కూర్చుని మాట్లాడుకున్నాము. కానీ దురదృష్టవశాత్తు ఆయన మాట్లాడిన హిందీ అర్థం చేసుకోవడం నాకు చాలా కష్టంగా అనిపించింది. ఆయన మాట్లాడిన దానిలో ఒక వాక్యాన్ని బట్టి ఆయనకు నా గురువు గురించి తెలుసు అని నాకు అర్థమైంది. కొంతసేపటికి ఆయన వెళ్లిపోవడానికి సిద్ధపడ్డారు. ఆయన ఉండమని ప్రాధేయపడ్డాను, కానీ ఆయన నిరాకరించారు. అంత కొద్దిసేపు ముందు ఆయన నాకు ఒక పుస్తకం ఇచ్చి చదవమని చెప్పారు. ఆ పుస్తకం ఒక ఆధ్యాత్మిక గ్రంథం. అది ఒక కాషాయ రంగు వస్త్రంలో చుట్టి ఉంది. నేను ఆ పుస్తకాన్ని తీసుకుని తెరవకుండా పక్కన పెట్టాను. తర్వాత ఆయన వెళ్తుంటే నేను ద్వారం వద్ద నించుని గమనిస్తూ ఉన్నాను. ఆయన 3 అడుగులు వేసిన తర్వాత అంతర్ధానం అయ్యారు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను వెంటనే వెనక్కి తిరిగి అతనిచ్చిన పుస్తకం తెరిచి చూశాను. ఆ పుస్తకం సాయి సచ్చరిత్ర. నేను ఆ పుస్తకం తెరిచి అందులో ఉన్న ఫోటోను చూసి నిశ్చేష్టుడయ్యాను. కాసేపటి క్రితం నా ముందు కూర్చుని ఉన్న ఫకీరు వేరెవరో కాదు, స్వయంగా సాయిబాబానే. ఆ గ్రంథం మరాఠీలో ఉండడం వల్ల నేను దాన్ని అర్థం చేసుకోలేకపోయాను. చాలా మందికి ఆ ఫోటోను చూపించి వివరాలు అడిగాను. ఒకతను మాత్రం బాబా మహారాష్ట్రలో జీవించిన ఒక గొప్ప సత్పురుషులు, 1918లో ఆయన సమాధి చెందారని చెప్పాడు. అది విన్న నేను నిర్ఘాంతపోయాను. సమాధి చెందిన చాలా సంవత్సరాల తర్వాత బాబా ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆయన ఇక్కడ కూర్చుని నాతో మాట్లాడారు. నేను ఉత్తరప్రదేశ్ కి చెందిన వాడిని, ఆయన మహారాష్ట్రకు చెందినవారు. అయినప్పటికీ ఆయనకు నా గురువు గురించి తెలుసు. ఆయన అంతర్ధానం అవడం నేను నా కళ్లతో చూశాను. ఇవన్నీ నన్ను అబ్బురపరిచాయి. నేను ఒక్కసారైనా షిరిడి దర్శించాలి అని అనుకుంటున్నాను. విన్నారుగా ఈ రామానంది అనే పూజారి యొక్క సాయితో గల విశేషమైన అనుభవాన్ని. సాయిబాబా తన సమాజానంతరం కూడా భక్తులకు ఈ విధంగా తన అపార కరుణను కురిపిస్తూనే ఉన్నారు, ప్రదర్శిస్తూనే ఉన్నారు. అదే విధంగా తన అనుభవాలను అనుగ్రహిస్తూనే ఉన్నారు. వచ్చే వారం మరో సాయి భక్తుని అనుభవంతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఉంటాను.